ఫ్రెండ్స్, కాంపిటేటివ్లో ఇలా క్వశ్చన్ ఇచ్చి A:B:C:D ఎంత అని అడిగినప్పుడు సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. A:B ఇలా రాసుకొని ఇలా ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 8 ఎక్కం 8 మరియు 2 ముళ్ళ 6. B:C ఇలా ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 9 ఎక్కం 9 మరియు 3 5ల 15. C:D ఇలా ఇచ్చాడు కాబట్టి 4 5ల 20, 6 ముళ్ళ 18, 20 18 ఇలా రాసుకోవాలి. కామన్గా కొట్టివేయబడితే చూడాలి. 2 4ల 2 3ల మరియు ఇది 3 ఎక్కంలో కొట్టివేయబడుతుంది. 3 3ల 3 5ల ఇది 2 ఎక్కంలో కొట్టివేయబడుతుంది. 2 10ల 2 9ల ఇలా రాసుకొని కామన్గా 4:3 ఇదేమో 3:5 ఇదేమో 10:9 ఇలా వచ్చిన దాన్ని A:B:C:D ఇలా రాసుకొని వీటిని రాసుకోవాలి. A:B 4:3 మరి B:C 3:5 C:D 10:9 ఇలా రాసుకొని ఇక్కడ ఒక గ్యాప్ వస్తుంది. ఇక్కడ గ్యాపు ఇక్కడ 2 గ్యాపులు వస్తాయి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇటువైపు 3 రాసుకోవాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇటువైపు 3, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇటువైపు 5 రాసుకోవాలి. ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 ఇలా రాసుకొని ఈ మూడింటిని ఇటువైపు ఇంటూ చేయాలి. 4 ముళ్ళ 12 12 × 10 120 మరియు ముల 9 9 × 10 90 మరి 3 × 5 3 5ల 15 15 × 10 150 ఇట్లా 3 × 5 3 5ల 15 15 × 9 135 ఇలా రాసుకొని 15 ఎక్కంలో కొట్టివేయలేదు. 15 8ల 15 6ల 15 10ల 15 9ల ఇలా సింపుల్ మెథడ్లో ఈ ఆన్సర్ను రాబట్టవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.